మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనమును మనం చదువుదాం. మత్తయి 5:13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారివేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నిన్నటి దినమును కూడా మనము ఈ లోకానికి ఉప్పై ఉన్నామనే అంశాన్ని ధ్యానిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. దేవుడు మనలను ఈ లోకానికి ఉప్పుగా ఉంచాడు. ఎందుకంటే ఉప్పు ప్రతి సమయంలో ఉపయోగపడేటువంటి ప్రత్యేకమైనటువంటి గుణము కలిగినటువంటిది. కాబట్టి దేవుడు నువ్వు అన్ని సమయాల్లో ఈ లోకానికి ఉపయోగపడే పాత్రగా, లోకానికి ఆశీర్వాదంగా ఉండే పాత్రగా నీ జీవితం దేవుడు ఉండాలని కోరుకునే నీకు నాకు ఆయన రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. మారు మనసు అనుభవాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మతో నింపాడు. దేవుని గుణగణాలు కలిగి ఉండాలని మనలను కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ లోకానికి ఉప్పుగా ఉన్నప్పుడే మనము ఈ లోకానికి ఆశీర్వాదంగా ఉంటాం. కానీ ఈ లోకంలో మనము నిస్సారమైన ఉప్పుగా, మరి దాంట్లో ఉండవలసినటువంటి గుణాలు లేని ఉప్పుగా ఉన్నట్లయితే అదేమవుతుందంట? పారబోయబడి తొక్కబడ్డానికి తప్ప అది దేనికి పనికిరాదు. కాబట్టి ఈ దినమున మనం ఉపయోగపడే ఉప్పుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ విధంగా మనం ఉండాలని మనము సిద్ధపరచుకోమని కోరుతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఉప్పు నేటి దినమున మనము 3 రకాల అంశాలు ఉప్పు గురించి మనం తెలుసుకున్నాం. ఉప్పు మనలను స్వస్థపరుస్తుంది. స్వస్థపరిచే గుణం ఉప్పులో ఉంది. కాబట్టి మనం ఇతరులకు స్వస్థత ఇచ్చేవారుగా, విడుదలలో నడిపించే వారిగా ఉండాలని మనం తెలుసుకున్నాం. అలాగే ఉప్పు దాహాన్ని కలుగజేస్తుంది. కాబట్టి మనలో కూడా నీతిగా జీవించే దాహం మనలో ఉండాలని మనం తెలుసుకున్నాం. అలాగే ఉప్పు రుచినిస్తుంది. కాబట్టి మనము రుచినిచ్చు వారిగా ఉండాలనేది మనము తెలుసుకున్నాం. హల్లెలూయా. మరి ఈరోజు కొన్ని విషయాలు ఉప్పులో ఉన్నటువంటి ప్రత్యేకతలు మనము తెలుసుకుందాం. ఉప్పు ఉపయోగపడాలి అంటే మరి ఉప్పును ఏం చేస్తారు? మరి ఉప్పును శుద్ధి చేస్తారు. మరి ఉప్పును ఆ ఉప్పు నీళ్ళను ఎండబెట్టినప్పుడు ఉప్పు తయారవుతుంది. తయారైనటువంటి ఆ ఉప్పును యాజ్ ఇట్ ఈజ్ గా ప్యాకింగ్ చేయరు. ఉన్నదన్నట్టుగా ప్యాక్ చేస్తే ఆ ఇసుక, చెత్త, దుమ్ము ఇవంతా కూడా మరి మనం ఆ ఉప్పుతో కలిసిపోతాయి. కాబట్టి ఉప్పు ఉపయోగపడాలి అంటే అది శుద్ధం చేయబడాలి. శుద్ధం చేయబడినప్పుడే అది ఉపయోగకరమైనటువంటి ఉప్పుగా, మరి అది పనికొచ్చే ఉప్పుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను ఉప్పులాగా శుద్ధి చేయబడ్డానా? నాలో శుద్ధత కనిపిస్తుందా? మరి నేను శుద్ధత కలిగి ఉపయోగపడే ఉప్పు వలె ఉన్నానా? నేను ఇతరులకు ఉపయోగపడుతున్నానా? మరి ఇతరులు ఉపయోగకరంగా ఉండాలంటే మనలో మొదట పవిత్రత ఉండాలి. మనలో శుద్ధత ఉండాలి. మరి దేవుని వాక్యం చెప్పినట్లు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. కాబట్టి నీలో హృదయ శుద్ధి ఉన్నప్పుడు, మనలో హృదయ శుద్ధి ఉన్నప్పుడు మనలో దేవుణ్ణి లోకం చూస్తారు. ఉప్పులో ఉన్నటువంటి గుణము మరి బయటికి కనబడాలంటే అది శుద్ధి చేయబడినప్పుడు అది ఉప్పగా ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలకు ఎక్కడ శుద్ధి కలగాలంటే హృదయంలో శుద్ధి కలగాలి. హృదయంలో శుద్ధి కలిగినప్పుడు వారు దేవుని బిడ్డల్లాగా ప్రవర్తిస్తారు. దేవుని బిడ్డల్లాంటి దేవుని గుణాలు కలిగి ఉంటారు. దేవుని గుణగణాలు వారు ఈ లోకానికి కనిపిస్తాయి. లేకపోతే హృదయంలో మనము లోకాన్ని ఉంచుకున్నా, హృదయంలో పాపాన్ని ఉంచుకున్నా, దేవునికి అయిష్టమైన ఏ స్వభావంతో ఉన్న మన హృదయాన్ని నింపుకున్నా ఆ హృదయాలు ఎప్పటికి కూడా ఈ లోకానికి చూపించాల్సినటువంటి దేవుని గుణగణాలను చూపించలేవు. నువ్వు దేవుని బిడ్డగా ఈ లోకంలో ఈ లోకానికి
క్రీస్తుని చూపించే విధంగా ఉండాలని దేవుని కోరిక. ఉప్పు ఏ విధంగా తనలో ఉన్నటువంటి గుణమైన ఉప్పు చూపిస్తుందో, అది ఉప్పు కాకుండా ఉప్పు వేయంగానే అది తీయగాను చేదుగాను ఉందనుకోండి, ఆ ఉప్పు దాన్ని ఏం చేస్తారు? ఆ ఉప్పుని తీసుకుని కొట్టేస్తారు. ఇది ఉప్పుగా ఉండాలని చెప్పి అనుకున్నప్పుడు ఈ ఉప్పు కలపంగానే ఇది తీయగా ఉండేది, ఈ ఉప్పు కలపంగానే ఎందుకు ఇది చేదైపోతుంది అని చెప్పి దాని వేరే గుణాలు ఉప్పులో ఉన్నాయనుకోండి, వెగుటు గుణము ఇంకేదన్నా గుణాలు ఆ ఉప్పులో ఉన్నాయంటే ఆ ఉప్పును ఉపయోగించరు. అలాగే మనలో కూడా దేవుని గుణాలు లేదా క్రీస్తు పోలిక మనలో లేనప్పుడు ఉపయోగం లేని ఉప్పుగా మనం ఉంటాం, ఉపయోగపడని ఉప్పుగా తయారైపోతాం. కాబట్టి దేవునికి ఉపయోగకరమైనటువంటి పాత్రలుగా, లేదు మనము శుద్ధి చేయబడినటువంటి వారముగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడ శుద్ధి మనలో కావాలంటే హృదయంలో మనలో శుద్ధి కావాలి. అందుకే దావీదు భక్తుడు 51వ కీర్తన 10వ వచనంలో ఆయన అంటాడు, శుద్ధ హృదయాన్ని నాకు దయచేయము అంటాడు. 51వ కీర్తన 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు అంటాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఆస్తి అంతస్తు లేకపోతే పేరు ప్రఖ్యాతలు అడగడం లేదు. ఆయన అడుగుతున్నది ఏంటంటే నా హృదయం శుద్ధిగా ఉండాలి, నా హృదయం శుద్ధిగా ఉండే రీతిగా నాకు సహాయం చేయనైనా. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉప్పు ఏ విధంగా శుద్ధి చేయబడినప్పుడే దానిలో ఉన్నటువంటి గుణం బయటపడినట్లు, మనలో గుణాలు, మంచి గుణాలు బయటపడాలంటే మన హృదయం శుద్ధంగా ఉండాలి. అప్పుడే హృదయ శుద్ధిని బట్టి లోపల ఉన్నది నోరు మాట్లాడుతుందంట. హృదయం ఏం చెప్తుందో ఆ విధంగా మనిషి ప్రవర్తిస్తాడంట. మనిషి శరీరాన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే మన మైండ్, మన హార్ట్, మన హృదయం లేదా మనస్సు. కాబట్టి మన మనస్సు చెడినదైతే మన క్రియలు చెడినట్టుగానే ఉంటాయి. మన మనస్సు ఎప్పుడైతే మంచి మనస్సు కలిగి ఉంటామో, స్థిరమైన మనస్సు కలిగి ఉంటామో, క్రీస్తు యొక్క మనస్సును మనం ఎప్పుడైతే ధరిస్తామో, అప్పుడు క్రీస్తు పోలిన వారిగా క్రీస్తు గుణాలు మనం ఈ లోకానికి కనపరుస్తాం. అనేకులు ఈ దినమున ఎట్టున్నారంటే క్రీస్తు గుణాలు చూపించలేని క్రైస్తవులుగా, అంటే ఉప్పు సారం లేని ఉప్పుగా ఈ లోకంలో ఉంటున్నారు. మరి ఉప్పు సారం లేనప్పుడు ఆ ఉప్పు దేనికి ఉపయోగపడుతుందంట? అది నిస్సారమైనప్పుడు దాని కాళ్ళతో తొక్కివేస్తారట ఒకరోజు. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడు, మనతో ఏం చెప్తున్నాడంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 13వ అధ్యాయంలో 2 కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మిమ్ముని మీరే శోధించుకొని చూచుకొనండి, మిమ్ముని మీరే పరీక్షించుకొనండి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్ముని గూర్చి మీరే ఎరుగరా అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ప్రతి దినము క్రీస్తు గుణాలు మనలో ఉన్నాయా? క్రీస్తు స్వభావం నాలో కనిపిస్తుందా? క్రీస్తు పోలిక నాలో ఉందా? ఉప్పుకి ఉప్పు లక్షణం ఉన్నట్లు క్రైస్తవుని లక్షణం ఉండాలి. క్రైస్తవుని లక్షణం లేకుండా, క్రైస్తవునికి లోకానుసారమైన లక్షణాలు, లోకానుసారమైనటువంటి క్రియలు ఉన్నప్పుడు అతడు క్రైస్తవుడు కాడు. ఉప్పు ఉప్పగా లేకుండా చేదుగా, ఒగురుగా, లేకపోతే తీయగా ఉంటే ఉప్పు ఎట్లా ఉపయోగించరో అదేవిధంగా క్రీస్తు లక్షణాలు ఉన్నాయో లేవో అని ప్రతిదినం మనం పరీక్షించుకోవాలంట. ప్రతిరోజు మనం శోధించుకొని చూచుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకోనని అంటున్నాడు. మరి మనము క్రీస్తు పోలికలో ఉంటున్నామా లేదని మనము చెక్ చేసుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ విధంగా మనం పరీక్షించుకొని మనలో ఎటువంటి లోకపు క్రియలు
లేనట్లయితే యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగుదురు కదా అంటాడు. అంటే ఏంటి? మనలో శుద్ధ హృదయం ఉన్నప్పుడు మనలో ఎవరుంటారంట? యేసు అనే మంచి దేవుడు, యేసుక్రీస్తు యొక్క స్వభావాలు మనలో ఉంటాయి. మనలో ఉన్నప్పుడు మనం క్రీస్తు పోలి జీవిస్తాం. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగునుగా. మరి 7వ వచనంలో ఆయన అంటాడు, పౌలు గారు చెప్తున్నాడు 13:7లో, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాం. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనది చేయవలని ప్రార్థిస్తున్నాం. కాబట్టి చూడండి, ఆయన చెప్తున్నాడు, మనము ఏ దుష్కార్యం చేసినా కూడా మనలో ఉప్పు సారం ఉండదట. మనలో దుష్కార్యం చేయకుండా ఉండాలని దేవుని ప్రార్థన చేస్తాడట. రక్షించబడిన మీలో ఉండాల్సినటువంటి గుణాలేంటి? దేవుని గుణాలు, ప్రేమ, సమాధానము, సంతోషము. మరి గలతీయులకు రాసిన పత్రికలో రాయబడినటువంటి గుణాలైనటువంటి 5వ అధ్యాయం 22వ వచనంలో గలతీయులు రాయబడినట్లు ఏముంటాలంట? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. మరి ఈ యొక్క క్రీస్తు ఫలాలు, క్రీస్తు స్వభావం మనలో ఎప్పుడు ఉండాలి. ఈ స్వభావం, క్రీస్తు యొక్క స్వభావం నీలో ఈరోజు కనిపిస్తుందా? నువ్వు ఈ లోకానికి ఉప్పు అన్నప్పుడు ఉప్పు స్వభావం ఉన్నట్లు మనము క్రైస్తవులుగా క్రీస్తు స్వభావమైనటువంటి ప్రేమ కలిగి ఉంటున్నామా? సంతోషంతో మనం అందరితో కలిసిమెలిసి ఉంటున్నామా? అందరితో సమాధానం మనకుందా? మనము ఏ పరిస్థితి వచ్చినా, ఎంత కష్టం వచ్చినా దీర్ఘశాంతంతో మనం ఓర్చుకోగలుగుతున్నామా? ఇతరుల పట్ల దయ చూపిస్తున్నామా? మన క్రియల్లో మంచితనం ఉందా? దేవుని యందు మనం విశ్వాసం కలిగి జీవిస్తున్నామా? మన మాటలు సాత్వికముగా ఉన్నాయా? గాయపరిచే విధంగా ఉన్నాయా? ఏ విషయంలో మనకు సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం అనేది ఉందా? లేదా కంట్రోల్ లేకుండా ఊగిపోతున్నామా? కోపం వచ్చేస్తుందా? శరీర క్రియలు బయటపడుతున్నాయా? సెల్ఫ్ కంట్రోల్ మనలో ఉండడం లేదా? ఇవన్నీ కూడా మనలో కనబడినప్పుడు మనలో ఉండాల్సినటువంటి గుణం లేదా దేవుని గుణాలు మనలో లేనట్టు లెక్క. అప్పుడు ఉప్పు సారం లేకపోతే ఉపయోగపడదన్నట్లు మనలో క్రీస్తు గుణాలు లేకపోతే క్రైస్తవుడిగా దేవునికి ఉపయోగపడలేం మనం. కాబట్టి ఈరోజు నేను సారము కలిగి ఉన్నానా లేదని మనల్ని మనమే పరీక్షించుకోవాలంట. ఆ ఉప్పు శుద్ధి చేయబడినట్లు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఎలా శుద్ధి చేసుకోగలం? దేవుని వాక్యము ద్వారా ప్రభువు మనల్ని ఉదక స్నానం చేస్తాడంట. మనలో కలంకము, ముడత లేకుండా మనల్ని పరిశుద్ధపరుస్తాడంట. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని చదివే కొలది వాక్యం మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. వాక్యము మనలో ఉన్నటువంటి ప్రతి లోపమును కనబరిచి ఆ లోపము మనలోంచి తీసివేస్తుంది. వాక్యం సజీవమైనదై మన ఎముకలు మూలుగల్లోనికి చొచ్చుకోపోయి మనలో ఎక్కడైనా పనికిరాని స్వభావాలు ఉన్నట్లయితే వాటిని తీసివేయగలదు. హల్లెలూయా! అట్టి వాక్యానికి మనము సమయం ఇస్తున్నామా? వాక్యాన్ని మనం చదువుతున్నామా? వాక్యాన్ని మరలా ధ్యానిస్తూ ఉన్నామా? ప్రభువు నీతో మాట్లాడాలి అనే ఆసక్తితో వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? మొక్కుబడిగా మరి ఈరోజు చదవాలి కాబట్టి ఒక చాప్టర్ చదివాను, అయిపోయింది, ఒక అధ్యాయం చదివి పక్కన పెట్టేశాను అనే విధంగా చదువుతున్నావా? నువ్వు వాక్యాన్ని ధ్యానించినప్పుడు వర్ధిల్లుతావని మరి యెహోషువతో దేవుడు చెప్తాడు. వాక్యాన్ని మనం ధ్యానించాలంట. దావీదు భక్తుడు చెప్తాడు, నీ వాక్యం చదువుతుంటే నా హృదయంలో మంట పుడుతుంది అని చెప్పాడు. కాబట్టి నువ్వు వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, ప్రభువా నా జీవితాన్ని సరిచేయి విధంగా ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు అంటూ ప్రార్థన పూర్వకంగా నువ్వు ధ్యానించినప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది? మనల్ని శుద్ధి చేస్తుంది, మనల్ని కడుగుతుంది, మనలో కోల్పోయినటువంటి సారమును తిరిగిస్తుంది, మనలను శుద్ధి చేసి దేవుని గుణగణాలతో
వాక్యం మనల్ని నింపుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. తర్వాతగా ఉప్పు మనం గమనిస్తే, ఒకటి, ఉప్పు ఈరోజు మనం తెలుసుకున్నట్లు ఉప్పు శుద్ధంగా చేయబడితేనే ఉపయోగపడుతుంది. కాబట్టి శుద్ధత అనేది ఉప్పుకు చాలా ముఖ్యం. రెండవదిగా, ఉప్పు ఎటువంటిదంటే దేంట్లో వేసినా అది పని చేస్తుంది. హల్లెలూయా. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనము కూరల్లో రుచి లేదు, దాంట్లో మనం ఉప్పు వేసినాం. ఉప్పు వేయగానే ఏమొస్తుంది? వెంటనే అది పని చేస్తుంది. వెంటనే పని చేసి దానికి ఒక రుచినిస్తుంది. హల్లెలూయా. సో అదే విధంగా ఉప్పు ఏ విధంగా వెంటనే తన పని తను చేస్తుందో, అదే విధంగా మనము ఉపయోగపడే ఉప్పుగా ఉండాలి. పనికిరాని ఉప్పుగా ఉండకూడదు. ఉపయోగపడాలి. నిన్ను ఎక్కడ దేవుడు ఉంచాడో అక్కడ నువ్వు దేవుడి కొరకు ఉపయోగపడుతున్నావా? నిన్ను దేవుడు ఉంచినటువంటి నీ కుటుంబంలో నువ్వు ఉపయోగపడుతున్నావా? నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో నువ్వు దేవుడికి ఉపయోగపడుతున్నావా? నువ్వు వెళ్తున్నటువంటి సమాజంలో, సంచరిస్తున్న సమాజంలో నువ్వు దేవుడు ఉపయోగపడే పాత్రగా ఉంటున్నావా? కొంతమంది చూడండి, వారి యొక్క వస్త్రధారణ, వారి యొక్క మాట తీరు ఎలా ఉంటుందంటే, మందిరంలో ఒక విధంగా, బయట ఇంకొక విధంగా ఉంటుంది. అప్పుడు బయట చూసినప్పుడు వారి ప్రవర్తనలో అవి గమనించినప్పుడు, వారు దేవునికి వారి క్రియలు బట్టి, వారి ప్రవర్తన బట్టి, వారి వస్త్రధారణ బట్టి ప్రభువుకు ఉపయోగపడే పాత్రలుగా ఉన్నారా? మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా. మనం చేసే ప్రతి క్రియ కూడా మరి ప్రభువుకు ఉపయోగపడే పాత్ర నేనై ఉన్నానని గ్రహించి, దానికి తగిన విధంగా మనము ఎక్కడ ఉన్న ఆ స్థలంలో ఉపయోగపడే పాత్రగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్య నేను ఒక సంభవం నేను వింటూ ఉన్నాను. దాంట్లో ఒక ఆయనంట ఏం చేశాడంటే, జపాన్ దేశం నుంచి యేసు ప్రభు దేవుడు కాదు అని ఎట్లయినా తెలుసుకోవాలని మరి అమెరికాలో వెళ్ళి బైబిల్ కాలేజ్ చదివి, అక్కడ బైబిల్ కాలేజ్లో యేసు ప్రభు గురించి ఇంకా లోతుగా తెలుసుకొని ఆయన దేవుడు కాదని ఎట్లయినా ప్రకటించాలని ప్రయత్నం చేశాడు. మరి ఆయన అమెరికాకు వెళ్ళేటప్పుడు, మరి అమెరికా దేశంలో దిగిన తర్వాత ఆయన అక్కడ ఒక హోటల్లో భోజనం చేసి తర్వాత ఆ కాలేజీకి వెళ్ళాడు. కాలేజీకి వెళ్ళిన తర్వాత అతను ఏం తెలుసుకున్నాడంటే, తన వెంట తెచ్చుకున్నటువంటి లక్షల రూపాయలు డబ్బు ఉన్నటువంటి బ్యాగ్ మరి ఆ హోటల్లో మిస్ చేసేసాడు. హోటల్లో మిస్ చేశాడు, ఎక్కడ మిస్ చేశాడు నాకు అర్థం కాలేదు. మిస్ చేసిందేమో హోటల్లో, మిస్ అయిపోయింది ఆ బ్యాగ్. ఇంక దానికి ఏం చేయాలో అర్థం కాక, ఇంక సరే ఎవరిని పోయి అడుగుతాం, మనకు కొత్త దేశము, ఎవరిని పోయి కనుక్కోలేమని చెప్పని ఆయన 3 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చదివి ముగించి, చాలా బాగా నేను దేవుని గురించి తెలుసుకున్నాను, దీన్ని బట్టి యేసు ప్రభు దేవుడు కాదు అని నేను పోయి ప్రకటించాలి అని చెప్పి వచ్చి, మళ్ళా తిరిగి వెళ్ళేటప్పుడు అదే హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఇతను చూడగానే ఆ హోటల్ ఓనరు, అయ్యా మీరు ఎప్పుడైనా ఒక పర్స్ ఒకటి మిస్ చేసుకున్నారా అని అడిగాడు. అడిగితే, అవును 3 సంవత్సరాల కింద ఒక పర్స్ మిస్ చేశానంటే, అప్పటి నుంచి మేము మీకోసం వెతుకుతూ ఉన్నాము అని చెప్పని ఆ పర్స్ తీసుకొచ్చి వాళ్ళ చేతిలో, అతని చేతిలో పెట్టారట. దాంట్లో చెక్ చేసుకుంటే ఈయన ఎంత డబ్బు మిస్ చేశాడో అంత డబ్బు దాంట్లో ఉంది. అతను ఆశ్చర్యపోయాడంట. మీరు 3 సంవత్సరాలు ఆ బ్యాగ్ని ఎత్తిపెట్టి మరి తిరిగి నాకు ఇవ్వడానికి మీకు అంత మంచి మనసు ఇచ్చినటువంటి మీరు ఆరాధించే దేవుడు ఎవరు అని అన్నాడు. వాళ్ళు చెప్పాడు, నజరేయుడైన యేసుని మేము ఆరాధిస్తాం, ఆయన ఎందుకు భయము భక్తి కలిగి ఉన్నాం కాబట్టి మేము మాది కాని వస్తువుని మేము ముట్టలేదు, అది తిరిగి మీకు అందజేస్తున్నాం అని చెప్పారు. ఆ ఒక్క మాటకి ఆయన జీవితం మారిపోయి అప్పటి నుంచి యేసు దేవుడని జపాన్ దేశంలో ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి మనం చేసే ప్రతి చిన్న క్రియలో సారం అనేది ఉన్నప్పుడు, మనలో ఉండాల్సినటువంటి గుణములు దేవునికి ఉపయోగపడే పాత్రగా, ప్రతి స్థలంలో నీ ప్రతి పనిలో కూడా నువ్వు దేవునికి ఉపయోగపడగలవు, దేవునికి ఉపయోగం లేని వానిగా కూడా ఉండగలవు.
కాబట్టి నీకు ఇవ్వబడిన బాధ్యతలో ఏ చిన్న పని చేస్తున్నా కూడా, ఏ చిన్న మాట మాట్లాడుతున్నా కూడా, దీనివల్ల నేను దేవునికి ఉపయోగపడుతున్నానా, నేను ఉపయోగం లేని పాత్రగా ఉన్నానా అనేది మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. ఉపయోగం ఉప్పు ఎక్కడ వేసినా ఉపయోగపడుతుంది. ఏ పని నిమిత్తం ఉప్పుని పెట్టినా కూడా అక్కడ ఆ ఉప్పు చేయాల్సినటువంటి పనిని అది చేసి ముగిస్తుంది అనమాట. దాన్ని ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లో ఉప్పును ఉపయోగిస్తే అది చెడిపోకుండా ఆ ఉప్పు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఊరగాయలో ఉప్పు కలిపామనుకో దాన్ని చెడిపోకుండా కాపాడుతుంది. అట్లా నిన్ను ఎక్కడ దేవుడు పెడుతున్నాడో అక్కడ నువ్వు దేవునికి ఉపయోగపడుతున్నావా, లోకానికి ఉపయోగపడుతున్నావా, సైతానికి ఉపయోగపడుతున్నావా? దేనికి ఉపయోగపడుతున్నావు నువ్వు? దేనికి ఉపయోగపడే పాత్రగా నువ్వు ఉన్నావు. నిన్ను దేవుడు లోకానికో దుష్టునికో ఉపయోగపడే పాత్రగా నేను తయారు చేయలేదు. దేవునికి ఉపయోగపడే పాత్రగా మనం ఉండాలి. దాని కొరకే ప్రభు మనల్ని సృష్టించాడు, రూపించాడు. తన రక్తంతో మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ, మిక్కిలి లూకా 16:10 మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటుంది. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలో అన్యాయంగా ఉంటాడంట. కాబట్టి దేవుడు అంటున్నాడు, మిక్కిలి కొంచెములో చిన్న చిన్న వాటిలో కూడా నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే పెద్ద వాటిలో నువ్వు నమ్మకంగా ఉంటావు. చిన్న చిన్న విషయంలో కూడా నువ్వు నమ్మకస్తునిగా ఉండలేకపోతే పెద్ద విషయాల్లో కూడా నువ్వు అన్యాయంగానే ఉంటావు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన చిన్న చిన్న విషయాల్లో మొదట నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత పెద్ద విషయాల్లో మనం నమ్మకంగా ఉండడానికి మనల్ని దేవుడు బలపరుస్తాడు, వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దాంట్లో 13వ వచనం చెప్తుంది, 16:13 ఏ సేవకుడు ఇద్దరు యజమానులు సేవించలేరు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమిస్తాడు, లేదా ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరిస్తారు. మీరు దేవుని సిరిని సేవించలేరు. కాబట్టి ఎవ్వరు కూడా రెండు రకాల పనులు చేయలేరు. దేవునికి అన్నా ఉపయోగపడాలి, లోకానికన్నా ఉపయోగపడాలి. దేవునికన్నా ఉపయోగపడాలి, దుష్టునికన్నా ఉపయోగపడాలి. ఎవరికొరికి మనం ఉపయోగపడుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు దేనికి ఉపయోగపడుతున్నాం మనం? మన జీవితాలు దేవునికి ఉపయోగకరమైనగా ఉన్నాయా? చిన్న చిన్న విషయాల్లో నేను దేవునికి ఉపయోగపడతాను, పెద్ద విషయాల్లో దుష్టునికి ఉపయోగపడతాను. చిన్న చిన్న విషయాల్లో ఒక యేసయ్య స్తోత్రం, ఉదయం లేచాను, ఒక నిమిషం ప్రార్థన చేసుకొని దేవునికి ఉపయోగపడ్డాను. తర్వాత అంతా కూడా లోకంలో తిరుగుతూ లోకానికి ఉపయోగపడ్డాను అనే విధంగా మనం ఉంటున్నామా? దేనికి ఉపయోగపడుతున్నాం మనం? దేవుడు ఇంతగా నిన్ను ప్రేమించి పరిశుద్ధపరిచి తన సొత్తుగా చేసుకొని నిన్ను ఈ లోకానికే ఉపయోగపడే ఉప్పుగా తయారు చేశాడు. ఆ ఉప్పులో ఉండవలసినటువంటి లక్షణాలు, ఉప్పులో శుద్ధత లేకపోతే ఆ నోట్లో ఉప్పు పెట్టుకున్నప్పుడు ఇసుక నోట్లోకి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఉప్పును ఊసేస్తారు. దీంట్లో శుద్ధత లేదని. ఆ విధంగా మనలో శుద్ధ హృదయం లేకపోతే ఈ లోకానికి ఒకరోజు అసహ్యత కలగజేస్తుంది. మనం దేనికి ఈ లోకంలో ఎవరికి ఉపయోగపడకుండా, ముఖ్యంగా దేవునికి ఉపయోగపడకుండా మనం ఉన్నట్లయితే ఒక దినం మనం పనికిరాని పాత్రలుగా మారిపోతాం. కాబట్టి లోకానికి సారం కలిగిన ఉప్పుగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, ఇదిగో తండ్రి, ఉప్పు శుద్ధి చేయబడినప్పుడే ఆ ఉప్పు ఉపయోగపడుతుంది నాయన. అట్టి లోకానికి ఉప్పుగా మమ్మల్ని ఎన్నుకున్నారు. మాలో కూడా నైనా ఏ విషయంలో అయితే మేము ఇంకా శుద్ధి కావాలనో దాంట్లో మాకు శుద్ధత దయచేయి. ఈ లోకానికి ఒక మాదిరిగా మేము ఉండేందుకు మాకు సహాయం చేయనైనా మమ్మల్ని పరిశుద్ధపరచమని, నీ రక్తంతో కడిగి నీ వాక్యం ద్వారా మమ్మల్ని శుద్ధి చేయమని వేడుకుంటున్నాం నాయన. అలాగే తండ్రి, ఉప్పు ప్రతి పనిలో ఉపయోగపడుతుంది అన్నట్లు మేము కూడా తండ్రి, మేము ఉన్న ప్రతి స్థలంలో ఉపయోగపడే పాత్రలుగా మేము ఉండాలి. మేము తండ్రి ఉన్న స్థలములలో, తండ్రి సంచరించే స్థలములలో దేవునికి ఉపయోగపడే ఉప్పులుగా ఉండే విధంగా మమ్మల్ని పరిశుద్ధపరచండి. మాకు సత్క్రియలు చేయడం నేర్పించండి. అయినా తండ్రి, కొంచెంలో నమ్మకస్తులుగా ఉండేందుకు కృప దయచేయండి. దానివల్ల నైనా
నీ యొక్క రాజ్య వ్యాప్తిలో మేము ఉపయోగపడే మాకు సహాయం చేయమని వాడుకొని మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.